జగిత్యాలలో గుడిసెవాసులపై పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేసి అరెస్ట్ చేసినటువంటి వారిని బేషరతుగా విడుదల చేయాలని, పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జాతీయ కమిటీ సభ్యులు జి నాగయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయం ముకుందాలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జాతీయ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు జి నాగయ్య, భూపాల్, గుడికందుల సత్యం, మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జగిత్యాలలో గత 6 నెలలుగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరుపేదల ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, ఈ భూమి గతంలో ఎవరికి కేటాయించింది కాదని, ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాడుకలో ఉన్నదని, కానీ ఇతర సంస్థలకు అప్పగించిందని కాకుండా నిరుపయోగంగా ఉందని, అలాంటి స్థలంలో పేదలు సమీకరించి గుడిసెలు వేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈరోజు జగిత్యాలలో జరిగినటువంటి పోలీసు చర్య ఏదైతే ఉందో, అట్లాగే రెవెన్యూ అధికారుల చర్యలు ఏవైతే ఉందో వాటికి వ్యతిరేకంగా పేద ప్రజలకు నిలవనీయడం కోసం సాగుతున్నటువంటి భూ పోరాటానికి మద్దతుగా, అట్లాగే అక్రమ కేసులు బనాయించి 9 మందిని కరీంనగర్ జైల్లో బంధించినటువంటి సందర్భంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం, అట్లాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య గారు, అట్లాగే పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు, మరో రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ గారు, అట్లాగే పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం జిల్లా కమిటీ సభ్యులు కూడా జైల్లో ఉన్నటువంటి 9 మందిని కూడా పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా లాఠీలు, తూటాలు, జైలు గోడలు, నిర్బంధాలు, ప్రజా ఉద్యమాలను ఆపలేమన్నది సత్యం. ఈరోజు జగిత్యాలలో జరిగినటువంటి ఏదైతే ఆ దమనకాండ ఉందో దాన్ని మొత్తం కూడా ఆపివేయాలి. ప్రజలు కోరుకున్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు నీడలేనటువంటి అందరికీ కూడా 150 గజాల స్థలాన్ని ఇవ్వాలి. అంతేకాదు ఇల్లు కట్టించాలి బేషరతుగా. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఇంకా అదర్శాన్ని పెట్టి అందరినీ అమాయకులను కూడా అరెస్ట్ చేసి ఆ భూమి మీద వెళ్లకుండా చూసేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు బేషరతుగా విరమించుకోవాలని చెప్పేసి, ఏదైతే జగిత్యాల ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే పేద ప్రజల కోసం చేస్తున్న కృషిని సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ అభినందిస్తుంది. అంతేకాదు వారి పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తుంది, మద్దతు ప్రకటిస్తుంది. ప్రకటించడమే కాదు, వారి పోరాటానికి ఎల్లవేళలా నిరంతరం అన్ని కోణాల్లో మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకేనా. జగిత్యాల పట్టణంలో గత రాత్రి అంటే 16వ తారీఖు రాత్రి సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, కృషివాసుల్ని అర్ధరాత్రి వేళ ఇళ్లలో నిద్రిస్తున్న సందర్భంగా ఒక్కొక్కరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించి, ప్రధానంగా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా బనాయించి 9 మందిని జైలుకు పంపి 12 మందిని అబ్స్కాండింగ్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టి జైలు పంపే అవకాశం ఉంది. వాస్తవంగా అబ్స్కాండ్లో చూపించినటువంటి పేర్లలో శేఖర్ కానీ, గణేష్ కానీ పేర్లు లేనటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఎంతమందిని పెట్టి ఈ కేసులలో ప్రజల్ని హింసించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఆ భూమికి సంబంధించినటువంటిది 200 ఎకరాల భూమికి సంబంధించింది జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి లోపల ఇంతవరకు ప్రభుత్వ అవసరాలకు కానీ, అట్లాగే పేదలకు కానీ, లేదా సంస్థలకు కానీ, సంఘాలకు కానీ ఎట్లాంటి కేటాయింపులు లేనటువంటి భూమి. అట్లాంటి భూమిలో మాత్రమే పేదలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడిసెలు వేయటం జరిగింది. గత 6 నెలల నుంచి గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటూ అక్కడనే తిని, అక్కడనే పడుకొని, అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి లోపల అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క, పెద్దల యొక్క అవసరాలకి ఆ భూమిని ఎట్లా లాగేసుకొని ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మార్చుకోవాలనే దానికి కుట్ర పడింది. ఆ కుట్రల భాగమే ఈరోజు సిపిఎం పార్టీ దాడి. ఆ జిల్లా కార్యదర్శి గుగులోతు తిరుపతి నాయకుని, అట్లాగే కడకుంట నాగరాజుని, గర్వందుల రమేష్ని, ఇందూరు సులోచన ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు
జగిత్యాలలో గుడిసెలు వేసుకుంటున్నటువంటి జనం పైన పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్టు చేసి అందులో 9 మందిని తీసుకుని వచ్చి కరీంనగర్ జైల్లో పెట్టారు. వాళ్ళని మా వేదిక ఆధ్వర్యంలో వెళ్ళి కరీంనగర్ జైల్లో పరామర్శించడం కూడా జరిగింది. అందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ముఖ్యంగా 3 మహిళలు ఈరోజు మహిళల్ని ఈ యొక్క కరీంనగర్ జైల్లో బంధించారు. అలాగే 6 పురుషులు. వీళ్ళు కాకుండా ఇంకా చాలామందిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గ చర్యని మా ప్రజా సంఘాల పోరాట వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు వాళ్ళందరూ కూడా గత 6 నెలలుగా ఈరోజు గుడిసెలేసుకొని ఉన్నారు. అలాగే వాళ్ళ ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా పెట్టుకొని ఉన్నారు. ప్రజాపాలన కూడా దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. పేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళే. అలాగే అందులో కార్మికులు కానీ చాలామంది వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన హామీకి భిన్నంగా దుర్మార్గంగా కేసు పెట్టింది. అది కూడా 307 సెక్షన్ పెట్టి బెయిల్ కూడా రాకుండా అట్లే జైల్లోనే ఉండేటట్టు చూసుకొని ఆ భూముల్ని మొత్తం కూడా కాజేసేటట్టు కుట్ర ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భూ కబ్జా కోర్లు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, అధికారులు అందరూ కుమ్ముకై ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే జైల్లో ఉంచినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫర్దర్ మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆపేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నాం. ఈరోజు మా ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం, రేపు కూడా చేస్తాం. ప్రభుత్వం కూడా వెనకడుగు వేయకుండా ఇది దుర్మార్గ పద్ధతిలో పోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.